ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మద్దతు ఇవ్వాలన్నారు మాజీ టీపీసీసీ అధ్యక్షులు హనుమంతరావు. భారత సైన్యం ప్రతిచర్యలకు అండగా ప్రజలు నిలుస్తామన్నారు. పాకిస్తాన్కు ఆర్మీ గుణపాఠం చెప్పాలన్నారు. హైదరాబాద్లో ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ చేపట్టారు. నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్, పిసి సెక్రటరీ సెంబుల శ్రీకాంత్ గౌడ్, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సెంబుల ఉషశ్రీ, శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ దగ్గరికి రావడం ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. 26 మందిని మన భారతీయులు జమ్మూ కాశ్మీర్ వెళ్తే భార్యల ముందు భర్తను చంపిన సంగతి మీరు అందరూ చూశారు. అందుకుంటే ఇలా ఆపరేషన్ సింధు అనే పేరు మీద ఏదైతే యుద్ధం చేస్తున్నారో, ఎప్పుడైతే 26 మంది చనిపోయినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ బాధపడ్డారు. ఏమిటి అన్యాయం? పాకిస్తాన్ వ్యతిరేకంగా కాదు, మీ బతుకు మీరు బతకండి. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు మేము సెపరేట్ అయితే మా ముస్లిం కంట్రీ చేస్తామన్నది చేసుకోండి. మేము అక్కడ ఉన్న పేదవారిని పైకి చేయండి, వాళ్ళ ఉద్యోగాలలో, వాళ్ళ పీటీలో అందరికీ న్యాయం చేయమంటే మీరు ఉగ్రవాదాన్ని పెంచి భారతదేశం మీద మీరు అటాక్ చేస్తే ఇది ఎంతవరకు న్యాయం? మహాత్మా గాంధీ ఏమన్నాడు? అహింస పద్ధతి కాదు మాది, హింసను మేము చెయ్యము అంటే మీరు ఇది ఒక ఆలోచన చేసుకొని 26 మందిని పొట్టలు పెట్టుకున్నారా లేదా? అప్పుడు రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే